గుడ్ ఈవినింగ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పంచతంత్ర కథల్లోంచి మిత్రలాభం అనే కథ. ఈ కథలో మనం వెళ్ళే ముందు నేను ఒక పెద్ద అడవిలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆ అడవిలో చాలా బోలెడని ఎలకలు ఉంటాయన్నమాట. ఆ ఎలకలన్నీ ఒకరోజు సమావేశం అవుతాయి. అందులో ఒక ఎలక అంటుంది, మిత్రులారా, మనం అందరము ఇక్కడ ధాన్యం ఏరుకొని తింటున్నాం కదా రోజు, అది మన భోజనం కదా. మనం ఒకే రకం ధాన్యం తింటున్నాం, ప్రతిరోజు ఒకే రకం. మనకి అది తిని 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 బోర్ కొట్టేసింది. ఏం చేద్దామంటే మనం ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం, ఇంకో అడవికి వెళ్ళిపోదాం. అక్కడ మనకు కావాల్సినన్ని రకరకాల ధాన్యాలు ఉంటాయి, అన్ని రకాలు మనం ఏరుకొని తినచ్చు. వెళ్దామా అనేసి అడుగుతుంది. అందులో ఒక పెద్దలకి అంటుంది, వద్దు మిత్రమా, అలా వెళ్ళకడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ మనని వేటగాళ్ళు వాళ్ళందరూ మనని అక్కడ వేటాడతారు, మనకి ప్రాణగండం ఉంటుంది. ఇక్కడైతే ఇలాగే ఇచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నాము, ఈ దీంట్లోనే ఉన్న దాంట్లోనే మనము ఏది దొరికితే అది తినేసి సరిపెట్టేసుకుందాం, వెళ్ళొద్దు అనేసి అంటుందన్నమాట. చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి కదా, బుజ్జి బుజ్జి ఎలుకలు, అవన్నీ అంటే అవునవును, ఈ పెద్ద ఎలుక చెప్పింది కరెక్టే, మనం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి అంటారు. ఈ ఎలక మాత్రం అంటుంది, లేదు, నేను బయటకు వెళ్ళిపోతాను, ఇక్కడ నాకు బోర్ కొట్టేసింది, నేను ఇంక తినలేను ఇక్కడ అనేసి బయలుదేరిపోతుంది. అది ఇంకా వీళ్ళెవరి కోసం ఎదురు చూడదు, ఒక్కతే బయలుదేరిపోయి బుడిబుడి బుడిబుడి అడుగులు వేసుకుంటూ అలాగ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ 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 ఉండగా ఆ మార్గ మధ్యంలో ఒక చెట్టు, పెద్ద చెట్టు వస్తుందన్నమాట. ఆ చెట్టు మీద పెద్ద డేగ కనిపిస్తుంది. ఆ డేగ ఏం చేస్తుందంటే లటుక్కుమని వచ్చేసి ఎలకను పట్టుకుంటుంది, పట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎలక్కేమో భయం వేసేస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నన్ను వదిలేసేయి, నన్ను వదిలేసేయి, నన్ను చంపొద్దు చంపొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. ఈ డేగేమో దాన్ని ఒక చెట్టు, పెద్ద చెట్టు మీద పిల్లలు ఉంటారు, ఎవరు, ఈ డేగ పిల్లలు ఉంటారు, అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళి, పిల్లలు, మనకి 2-3 రోజుల నుంచి ఆహారం లేదు కదా, ఇదిగో మీకు తీసుకొచ్చాను చూడండి ఎలకని, ఇది తినండి, అందరం కలిసి తిందామా అనేసి అంటే ఎలకంటుంది, పిల్లలు, నేను మీకు ఫ్రెండ్లాగా ఉంటాను, నేను మీకు ఏ అపకారం చెయ్యను, మీకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు మీతో పాటే ఉంటాను, కూర్చుంటాను, సరేనా, మీరు ఏది ఎలా చెప్తే అలా వింటాను, మీ అమ్మకి చెప్పరా నన్ను చంపొద్దని, ప్లీజ్ చెప్పరా అనేసి అంటే ఈ పిల్లలు అంటే, అమ్మ ప్లీజ్ అమ్మ, దాన్ని చంపకమ్మా, ఎలకని మాతో పాటే ఆడుకుంటూ ఉంటుంది, దీన్ని ఇలాగా వదిలేసేయమ్మా, మాతో ఉంటుంది కదమ్మా అని అంటే డేగ అంటుంది, మనకు 2 రోజుల నుంచి ఆహారం లేదు కదమ్మా, దీన్ని వదిలేస్తే ఎలాగంటే, పోనీలేమ్మా, వేరే ఇంకేదైనా దొరుకుతుందేమో మనకి, దీన్ని మాత్రం వదిలేద్దాం అనేసి అంటుంది. పిల్లలందరూ అనేసరికి డేగ మనసు మార్చుకొని ఆ ఎలకని వదిలేస్తుంది. డేగ పిల్లలు తర్వాత ఎలక అందరూ కలిసిమెలిసి ఉంటుంటారు, ఆడుకోవడం, వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరగడం అన్నీ చేస్తుంటారు. వాళ్ళ అమ్మేమో పిల్లలకి ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది, డేగ తెచ్చి పెడుతూ ఉంటే పిల్లలు తింటూ ఉంటాయి. ఎలక ఏం చేస్తుందంటే అక్కడ ఏదైనా దొరికితే అవి తినేసి మొత్తానికి అడ్జస్ట్ అయిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు ఏమవుతుందంటే, ఈ పిల్లలు ఉన్నారే, ఈ చిన్న పిల్లలు ఉన్నాయి కదా, వీటికి ఆహారం తీసుకొద్దామని వాళ్ళ అమ్మ ఒకసారి బయటికి వెళ్తుంది అనమాట. ఆ వెళ్ళిన టైంలో ఒక వేటగాడు వస్తాడు అక్కడికి. వేటగాడు వచ్చేసి ఈ చిన్న డేగ పిల్లల్ని చూసి వాటి మీదకి ఒక పెద్ద వల విసురుతాడు. ఆ వలలో చిక్కుకుపోతాయి, ఇవన్నీ ఏడుస్తూ ఉంటాయి. అమ్మ, మమ్మల్ని కాపాడండి, ఎవ్వరు లేరు, మా అమ్మ లేదు, బయటికి వెళ్ళిపోయింది, మేము ఎలాగ ఇందులో చిక్కుకుపోయాం, మేము ఎలా బయటికి రావాలి, ఎలక కూడా బయటికి వెళ్తుంది అనమాట. ఎవరు ఉండరు, చుట్టూరు ఎవరు కనిపించరు. ఏడ్చేసి, అమ్మ మమ్మల్ని కాపాడండి, మాకు 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 భయం వేస్తోంది, మేము ఇందులో ఉండిపోయాం, చిక్కుకుపోయాం, మమ్మల్ని వదిలించండి, మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్ అనేసి ఏడుస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచో ఎలక వస్తుంది, అప్పుడే వస్తూ ఈ పిల్లల్ని చూస్తుంది. అయ్యో, ఇవి డేగ పిల్లలు ఇందులో చిక్కుకున్నాయే, పిల్లలు ఏడవకండి, భయపడకండి, నేను వచ్చేసాను, నేను మిమ్మల్ని అందరినీ విడిపించేస్తాను చూడండి అనేసి, దాని పళ్ళు ఎలా ఉంటాయంటే చాలా పదునుగా ఉంటాయి ఎలక పళ్ళు. దాంతో మెల్లిమెల్లిగా చిన్నగా వాటిని అలాగా కొరికేస్తుంది పళ్ళతోటి. కొరికేసరికి అవన్నీ ఊడిపోతుంది, వాళ్ళంతా ఊడిపోయేసరికి ఈ పిల్లలన్నీ నవ్వుకుంటూ సంతోషంగా బయటకు వచ్చేస్తాయి. ఈ వేటగాడు అలా చూస్తూ ఉంటాడు దూరం నుంచి. అయ్యో, ఇవన్నీ అంటే చేతి వరకు వచ్చి ఇంక పట్టుకోలేడుగా, చేత్తో ఎగిరిపోతాయి అన్నమాట. పక్షి పిల్లలన్నీ ఎగురుతూ చెట్టు మీదకి వెళ్ళిపోతాయి. వాళ్ళ అమ్మ వస్తుందన్నమాట. వాళ్ళ అమ్మ వచ్చాక చెప్తారు పిల్లలందరూ, అమ్మ, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద వేటగాడు వచ్చాడు, మా మీద వల వేసాడు, వేస్తే మేము అందరం చిక్కుకుపోయాం, మేము చచ్చిపోయేవాళ్ళం, ఈ ఎలక ఉంది కదా మా ఫ్రెండ్, ఇది మమ్మల్ని అందరినీ కాపాడిందమ్మా అనేసి చెప్పేసరికి ఈ డేగ అంటుంది, మిత్రమా,
నీకు ధన్యవాదాలు మిత్రమా, నా పిల్లల్ని నేను లేనప్పుడు కాపాడావు, నీకు చాలా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము, ఎంత సహాయం చేసావో తెలుసా నా పిల్లలకి, ఇవి ఈరోజు బతుకున్నాయంటే నీ వల్లనే, ఎంతో సహాయం చేసావు, నీ కృతజ్ఞత మేము మర్చిపోలేము, ధన్యవాదాలు అనేసి చెప్తుంది. చెప్తే ఎలాగంటుంది, ఆ రోజు నువ్వు నన్ను వదిలేసావు కదా మిత్రమా, నేను నీ రుణం ఇలా తీర్చుకున్నాను, మన ఫ్రెండ్షిప్లో ఇలా ఏంటి ఏమి ఉండవు అనేసి చెప్తుంది అనమాట. అర్థమైందా పిల్లలు మీకు ఈ కథ? మీకు ఏం అర్థమైంది, మీరు ఏం నేర్చుకున్నారు ఈ కథ వల్ల? ఇవన్నీ చాట్ బాక్స్లో పెట్టండి, సరేనా? మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతోటి మీ ముందుకు వస్తాను, ఓకేనా? ధన్యవాదాలు.